వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. భూముల ఆక్రమణ విషయంలో ఆయనపై క్రిమినల్ కేసుల దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబం ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. ఆ రిపోర్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతికి చేరింది. ఈ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఆయన. దీంతో పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడు భార్య ఇందిరమ్మపై కేసు నమోదు చేశారు. పొంగనూరు నియోజకవర్గం మంగళంపేట అటవీ ప్రాంతంలో దాదాపు 28 ఎకరాలు ఆక్రమించినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గమఠం భూములు ఆక్రమించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ విచారణ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నివేదిక అందజేశారు. ఈ నివేదికను పరిశీలించి అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన కూలంకషంగా చర్చించారు. ఆ తర్వాత నివేదికలోని సిఫార్సుల ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ, పర్యావరణ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే అధికారం ఉంది కదా అని గత 5 ఏళ్లు వైసీపీ అగ్రనేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు భారీగా ఆరోపణలొచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. ఆ క్రమంలో తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, మద్యం కుంభకోణం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించి కేసులు నమోదు చేసింది. అందులో భాగంగానే వైసీపీలోని పలువురు పెద్దల అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే ఇంత అక్రమాలు జరుగుతుంటే, ఇన్ని ఎకరాల భూములు ఆక్రమణలకు గురవుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని, వారిని కూడా ఈ కేసులో బాధ్యులను చేయాలని సదరు నివేదికలో సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక అటవీ భూములను ఆక్రమించుకున్నారని పెద్దిరెడ్డిపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వం 3 అధికారులతో కమిటీ వేసింది. ఈ కమిటీలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయి ఉన్నారు. ఈ 3 అధికారుల విచారణలో పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు దాదాపు 28 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని వెల్లడైనట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏ అనుమతులు లేకుండా బోరు తవ్వడంతో పాటు నిర్మాణాలు చేపట్టారని, జైవ వైవిధ్యానికి భంగం కలిగించారని అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. సుమారు ₹1 కోటి నష్టం వాటిల్లినట్టు ఆ నివేదికలో పేర్కొంది. పెద్దిరెడ్డి ఆక్రమిత స్థలంలో ప్రస్తుతం అటవీ అధికారులు సర్వే హద్దురాళ్లు పాతుతున్నారు. మరోవైపు పెద్దిరెడ్డికి సహకరించిన అధికారులపైన ప్రభుత్వం ఆరా తీస్తోందని అంటున్నారు. ఇప్పటికే కొందరిని గుర్తించారని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే విలువైన స్థలం కంటపడితే చాలు అది అడవా, చెరువా, ప్రభుత్వ భూమా లేదంటే మఠం భూమా అన్న పట్టింపు లేకుండా పెద్దిరెడ్డి ఆక్రమించటమే. అయితే విలువైన స్థలం కంటపడితే చాలు అది అడవా, చెరువా, ప్రభుత్వ భూమా లేదంటే మఠం భూమా అన్న పట్టింపు పెద్దిరెడ్డికి లేదని, ఆక్రమించటమే ఆయన నైజమంటూ ఆరోపణలున్నాయి. గత వైసీపీ హయాంలో అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నంబర్ 2గా అధికారాన్ని చలాయించి ప్రకృతి వనరులను దోచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పెద్దిరెడ్డి తిరుపతి నడిబొడ్డున ₹1 కోట్ల విలువ చేసే భూమిని కూడా కబ్జా చేశారని చెబుతున్నారు. ₹100 కోట్లకు పైగా విలువైన 3 ఎకరాల బుగ్గమఠం భూములను ఆక్రమించడమే కాకుండా చుట్టూ ప్రహరీ కట్టేశారని, ఆ స్థలంలో వైసీపీ కార్యాలయం, గోశాల నిర్మించారని అంటున్నారు. ఇక పొంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ భూములను కబ్జా చేసి అక్కడ విలాసవంతమైన ఫామ్ హౌస్ను నిర్మించుకున్నారని చెబుతున్నారు. ఇక పెద్దిరెడ్డి అనుచరగణమైతే ఆయన్ను మించిపోయారని, ఆయన ఆక్రమించిన భూమికి పక్కనే ఉన్న మరో 3.5 ఎకరాలను కూడా ఆక్రమించేశారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. దీంతో పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.